ఒకవైపు పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైన బీసీ రిజర్వేషన్స్ పై పార్టీల యుద్ధం మాత్రం ఆగట్లేదు. ఇప్పటికీ ఈ అంశంలో మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది మోసం అంటూ విపక్షాలు ఆరోపిస్తుంటే, రిజర్వేషన్ సాధన కోసం ఇంకేం చేయమన్నా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామంటోంది అధికార పార్టీ. బీసీ రిజర్వేషన్లే ఒక పొలిటికల్ డ్రామా అన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. బీసీలకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయని వాళ్ళు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తారని ఎలా అనుకుంటామన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచకపోగా తగ్గించారన్నారు. వీళ్ళు 42% అన్నప్పుడు నేను ఏమన్నా, పిల్లగాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్లు బీసీలకు ఇయ్యనోడు చదువు చెప్పినోడు సర్పంచం చేస్తాడానే. ఇది మొత్తము డ్రామా, పొలిటికల్ డ్రామా. ఇలా జీవితంలో ఎన్నడూ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఉన్న రిజర్వేషన్లు కూడా తగ్గించిందని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. బీసీలకు కనీసం 17% రిజర్వేషన్లు కూడా ఇవ్వడం లేదన్నారు. 42% బీసీ రిజర్వేషన్ అన్నారు, ఉన్నది కూడా కొట్టారు. కేసీఆర్ గారు ఉండగా 24% ఉండే, ఇలా 17% కూడా రాలే. 17% కూడా రాలే. కొండంత రాగం పాడేదో గాడిద పాట పాడింది అన్నట్టు కొండంత రాగం తీసిండు. 42 అని నాటకాలు ఆడిండు. ఉన్న 24 కూడా కొట్టిండు. ఇలా 17% పరిమితం చేసిండు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఇప్పటికీ కట్టుబడే ఉన్నామన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. కేంద్రంలో తమ ప్రభుత్వం ఉండి ఉంటే 42% రిజర్వేషన్లు గంటలోపే వచ్చే ఉన్నారు. జారి పడితే నవ్వాలనేటువంటి పక్కన గోడ పక్కన నిలుచొని కోర్టులో కొట్టేస్తూ ఉంటుంటే మీరు పండుగ చేసుకున్నటువంటి రాక్షస ఆనందాన్ని పొందేటువంటి మీరు ఇవాళ బలహీన వర్గాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. వివడతన తెలంగాణ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాలకు 42% ఇవ్వడానికి చేయని ప్రయత్నం ఏదైనా ఉంటే ఇవాళ కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మాకు చూపెట్టడం మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా చట్టపరంగా, న్యాయపరంగా, శాస్త్రపరంగా శాసనసభ ద్వారా మా యొక్క పోరాటం కొనసాగుతుందని ఆలోచనతో పోతూ విషయంలో తమ చిత్తశుద్ధిని శంకించలేరంటూ కౌంటర్ ఇస్తోంది ప్రభుత్వం. చూస్తుంటే ఈ అంశంలో రాజకీయ రగడ ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.